పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన అసలు ఇంతకు ముందు జగన్ పర్యటన ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఎలా ఉంది? జగన్ పర్యటన గురించి మాట్లాడుకుంటాం అంతకంట ఎర్రితనం వద్దు, బాగోదు. ఒకే రోజులో వెళ్ళి 5 కేంద్ర మంత్రుల్ని మన పిఎం గారిని కలిసిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే ఉపయోగం ఉందా? మరి ఉపయోగం ఉండిద్దండి. ఇప్పుడు ఏదైనా టైం అనేది ఉండేది కదా, మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అన్ని అంశాలు ఇచ్చేచ్చారు. పలానా మాకు ఈ కావాలి, పలానా కావాలని ఇచ్చే అన్ని వసతుల కోసం మనకి ఏం కావాలి, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ కింద మన మంత్రి గారు వెళ్ళి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వచ్చిన 24 అవర్స్లోనే పర్యాటక రంగానికి చాలా నిధులు కేటాయించారని చెప్పి మన పేపర్లో కూడా చూసాము, సోషల్ మీడియాలో కూడా చూసాము. ఇంకంతకంటే ఏం కావాలి? ఒక నిజాయితీపరుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉండిద్దో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. పెన్షన్లు తీసేస్తున్నారంట, నిజమేనా? అది ఎందుకు తీస్తారండి పెన్షన్లు? ఎన్ని అపోహ, బురద జల్లడానికి ప్రతిపక్షాలు చేసే కుట్రలు తప్ప ఏం లేవు. పింఛన్లు ఎవరు తీయలేదు. గత ప్రభుత్వంలో తీసేసిన పింఛన్లు కూడా ఈసారి ప్రభుత్వంలో ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి, ఇస్తున్నారు కూడా. అది సరే. ఇప్పుడు నిన్న సీజ్ ద షిప్ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ మొత్తాన్ని ఎంటైర్ ఏపీ మొత్తాన్ని కూడా గడగడలాడించాడు. ఇంకోళ్ళేమో షిప్ సీజ్ చేస్తాక అసలు మీరెవరు అంటారు? పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ ఎవరైనా సరే నా సొంత డబ్బులతో నేను వచ్చి తీసుకెళ్తా కాకినాడ, ఒకసారి వచ్చి రమ్మని చెప్పండి, నేను చూపిస్తా షిప్ సీజ్ చేశారు లేదు. కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యాలు దొంగతనంగా తీసుకెళ్తుంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చి నాదెళ్ల మనోహర్ స్వయం కృషితో వెళ్ళి షిప్ను ఆపేశారు. షిప్ను ఆపేయడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు రానిలా 2 నెలల నుంచి అసలు అక్కడ ఏంది జరుగుతుందని తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు రానిలేదా? కాదండి, అక్కడ ఉన్న అధికారులు కుమ్మక్కయ్యి, ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఎదవతో కుమ్మక్కయ్యి మన పవన్ కళ్యాణ్ గారు రానికుండా చూసి ఎంతకాలం చూస్తారు ఆయన. ఒక్కసారి వెళ్ళిపోయి మొత్తం చెక్ చేశారు. కొన్ని వేల మెట్రిక్ బియ్యం అక్కడ ఉండటం వల్ల దాని షిప్ సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా దానికి మించింది ఏంటంటే ఉందంటే మన పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా సరే ఏ విపత్తులు వచ్చి నేను చూసుకుంటా అని చెప్పారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ 2 పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసేదని నమ్ముతున్నాము. ఈ బియ్యం మాఫియా వెనకాల అసలు ఎవరున్నారంటారు? బియ్యం మాఫియా వెనకాల ఉంది మన ఏవన్ రెడ్డి తెలిసిందే కదా, సిబిఐ దత్తపుత్రుడు. మా ముద్దు భాషలో అయితే సిబిఐ దత్తపుత్రుడు. ఆయన్ని అనుచరంగా పెట్టుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా మిగతా వాళ్ళు చాలా చేస్తున్నారు. అయ్యి ఆపేసే పద్ధతిలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన తీసుకొచ్చారు, మంచి ఆలోచన. బియ్యంగా బదులు లబ్ధిదారులకి ప్రతి నెల ఇంత అమౌంట్ అని వేసేది విధంగా చేస్తున్నారు. ఆ విధంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. అలా జరగాలని కోరుకుంటున్నాం. డబ్బులు ఇస్తే మంచిదేనా? మరి డబ్బులు ఇవ్వకూడదు అంటున్నారు కొంతమంది. డబ్బులు ఇవ్వకూడదంటే ఇప్పుడు ఒక బియ్యం బస్తా నెలకి 2000 అవుతుందండి. ఈ కొనుక్కునే బదులు అయ్యే కొనుక్కుని తింటారు కానీ ఆలోచన ఉండిద్ది కదా. ఈ రేషన్ మాఫియా అనేది జరగకుండా ఆపాలంటే ఇది ఒకటే పద్ధతి. మనం ఇప్పుడు ఈ పథకం ఉచిత బియ్యం పథకం 2 కిలో 2 రూపాయల బియ్యం పథకం ఆపేసి మనం మన లబ్ధిదారుకి ఇంత అమౌంట్ అని నెల వేస్తే వాళ్ళే కమ్మగా బియ్యం ఒక షాప్కి వెళ్ళి బియ్యం కొనుక్కొని వాళ్ళే తింటారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, కూలీలు ఆగిపోతాయి, అన్ని చాలా రకాలు ఉన్నాయి. ఒక రేషన్ బియ్యం ఒక లబ్ధిదారుకి చేరాలంటే ఒక 5 చేతులు సహాయం కావాలి. 5 డబ్బులు ఇచ్చే బదులు ఒకేసారి లబ్ధిదారు అకౌంట్లో వేస్తే అది చాలా లబ్ధిదారుకి ఒక పేద మధ్యతరగతి కుటుంబాలుగా చెప్తున్నాను, అది డబ్బులు వేస్తేనే మాకు చాలా ఆనందంగా ఉండిద్దని మేము కోరుకుంటున్నాము. టీడీపీ జనసేన మధ్య రాబోయే కాలంలో ఖచ్చితంగా గొడవలు వస్తే విడిపోతాయి అంటున్నారు. ఇది ఇప్పుడల్లా విడిపోయే బంధం కాదండి, 10 సంవత్సరాల కొనసాగుతుంది. అంటే జన సైనికులు అందరూ బాగానే ఉన్నారా? జన సైనికులు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. అంటే కష్టపడే వాళ్ళకి ఫలితం లేకుండా చేస్తానని కొన్ని నియోజకవర్గాలు వినపడుతుంది, కొన్ని మా నియోజకవర్గాలు కూడా వినపడుతుందని వస్తుంది. కానీ అవన్నీ మా మార్కండ్ బాబు గారు ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మార్కండ్ బాబు గారు స్థానిక శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ చర్చించుకొని మాకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు అన్ని సమాన రీతిలో జనసేనకి టీడీపీకి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ సరిసమానంగా పదవులు కానీ అన్ని ఇస్తున్నారా? రావాలని కోరుకుంటున్నామండి. మేము కూడా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డాము. గడిచిన 6 నెలల క్రితం ఎలక్షన్ జన సైనికులు ఒక పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు టీడీపీతో కలిసి నడవండి అని ఒక పిలుపు మేరకే మేమేం ఆశించకుండా మా సొంత డబ్బులు వేసుకొని వార్డు పర్యటన కానీ క్షేత్రస్థాయి పర్యటన కానీ ఎక్కడుంటే అక్కడ తిరిగాము. మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము. ఓకే. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతున్నారు. ఏది బియ్యం సీజ్ చేసిన విషయం మీద కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించి కేసులు పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఆద్యం పోసాడు అంటున్నారు.
దానిపైన వైసీపీ ఎమ్మెల్యేలు కాదండి, వైసీపీ గత ఎమ్మెల్యేలేనండి. సరే ఎందుకంటే వైసీపీ ఇప్పుడు గెలిచిన 11 మంది టీము ఒక 4 అజ్ఞాతంలో గెలిపోయారు, ఒక 5-6 బయట కనబడుతున్నారు. అది కూడా ఒకటి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారేమో టీవీలోకి పరిమితి అయ్యాడు కానీ ప్రజా సమస్యల మీద ఏం కనబడట్లేదు. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఉన్నారంటావా, ఇప్పుడు తిందే రక్క వాగుతూ ఉంటారే టీవీల ముందు కూర్చొని, అంబటి రాంబాబు గాని, పేర్ని నాని గాని. అంటే ప్రభుత్వం పోయిన తర్వాత కూడా వాళ్ళు మారరా? మార్పు అనేది వచ్చిద్దండి. కాకపోతే మన అన్న వేసే, మన A1 రెడ్డి అన్న వేసే పేటీఎంలో 5 రూపాయల కోసం వాళ్ళకి గడుపుతూ ఉంటారుగా, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎలా ఉందంటే చాలా బాగుంది. ఇంకా ప్రభుత్వ రోడ్లు చిన్న ఎగ్జాంపుల్, మన నిడుపుల రోడ్డు ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. గతంలో ఉందో నా ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్న రోడ్లు ఒకసారి చూసుకోండి. అదే ప్రభుత్వానికి బాగుందనడానికి నిదర్శనం. ఓకే, అంతే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యాడర్ మొత్తాన్ని కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళందరినీ బుక్ చేస్తున్నారు. రేపు ఇదే యూజ్ చేసుకొని వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని బుక్ చేసిద్దిగా. ఎందుకు చేస్తారండి? తప్పు చేసినోడు దొంగ అండి. ఏ తప్పు చెయ్యం, నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం తప్పు అంటే మేము వెళ్ళి జైల్లో కూర్చుంటామండి. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతకేం తగ్గిస్తాం, ఏదేం చేస్తాం. అది ఏదైనా పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం ఎంత దూరం వెళ్ళమన్నా వెళ్తాం. దాంట్లో ఎనీ డౌట్, నో డౌట్. అసలుకి మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పిన మాట మేము చేయటమే, అంతేనండి, ఇంకంతకంటే ఏం లేదు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మంచి చాలా జరిగింది. అనుకున్న హామీలు కూడా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో వృద్ధాపులకి తీసేసిన 3 నెలలు పెన్షన్ ఒకేసారి తీసుకునేది మళ్ళీ అమలు చేశారు. వృద్ధులు చాలా హ్యాపీగా ఉన్నారు. అన్ని ప్రభుత్వాలు అన్ని రంగాల్లో అందరూ హ్యాపీగానే ఉన్నారు.